ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి గమనించండి, ఈ నెల 6వ తారీఖున పిల్లలకు మనం భోజనాలు పెట్టబోతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనము. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన నెలలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలామందికి తమ జీవితంలో ఉన్నతమైన స్థితిగతులకు వెళ్ళాలని ఆశ ఉంటుంది. ఒక ఉద్యోగం కోసం కానీ, వ్యాపారంలో కానీ, జీవితంలో స్థిరపడడం గురించి కానీ, తమ రక్త సంబంధీకుల బిడ్డల్ని ఉన్నతమైన స్థితిగతుల్లోకి పంపించడానికి కానీ ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే ఎవరికైతే ఆశ ఉంటుందో వారి ప్రతి ఆశను కూడా దేవుడు నెరవేర్చేవాడే కానీ నిరాశపరిచేవాడు కాదు. మీరు చూడండి, ఆనాడు పేతురు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీవే అయితే గనక నేను నీళ్ల మీద నడుస్తానయ్యా, నీ వద్దకు వస్తానయ్యా అన్నప్పుడు దేవుడు ఎంత మాత్రమో కూడా వాళ్ళందరికీ లేని ఆలోచన నీకెందుకు వచ్చింది, నీవు అలా రాలేవు అని నిరాశపరచలేదు. రా నా వద్దకని పేతురుని దేవుడు పిలిచాడు. అద్భుతంగా పేతురు గారు నీళ్ల మీద నడిచారండి. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం అనేక మంది వింటూ ఉండొచ్చు. నీకు విశ్వాసం ఉందా? నా జీవితంలో నేను సాధిస్తాను, నా జీవితంలో నేను ఎదుగుతాను, నా జీవితంలో నేను అనుకున్నది నేను చేస్తాను గొప్పగా అని చెప్పి నువ్వు ఆలోచన కలిగి కష్టపడుతూ దేవుని సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తే, ఈరోజు నీ తండ్రి నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీవు నీ పరిస్థితుల మీద నడవబోతూ ఉన్నావు. ఆమేన్. కొన్నిసార్లు నీ పరిస్థితులు నిన్ను ముంచేస్తాయేమో అని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే, ఆయన మాట నీకు తోడుగా ఉంటే, అద్భుతం ఏంటంటే నీ పరిస్థితుల మీద నీవు నడుస్తావు అంతే. ఆమేన్. అది దేవుడు మనకిచ్చే బలం అండి. అందుకనే ప్రభు అంటారు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట సాధారణమైంది కాదు. నీ పరిస్థితులు నిన్ను ముంచేస్తాయన్న ఆలోచనతో కాదు, నేను జయించగలను. ఈ అప్పు బాధలను, ఇబ్బందులను, మనుషులను, సమస్యలను, వీటన్నిటిని నేను జయించగలనని నమ్మకంతో ప్రార్థన చేసి అడుగు ముందు పెట్టు. నీ అడుగుని దేవుడు స్థిరపరుస్తాడు. నీతో ఉన్నవాడు సర్వోన్నతుడైన దేవుడు. ఆయన ముందు ఏ మనుష్యులు, ఏ అధికారులు నిలబడగలరు? నిన్ను బెదిరించవచ్చు మనుష్యులు, నిన్ను భయపెట్టాలని చూడొచ్చు, కానీ నీతో ఉన్నవాడు సృష్టికర్త అయిన దేవుడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ నూతన నెలలో నీవు దీవెనకరంగా ఉండబోతూ ఉన్నావు. ఈ నూతన నెలలో నువ్వు ఆశీర్వాదంగా ఉండబోతూ ఉన్నావు. నువ్వు అనేక మందికి పెట్టే విధంగా నీ చేతులను, నీ చేతి పనిని కూడా దేవుడు దీవించబోతూ ఉన్నారు. నువ్వు అనేక మందికి దీవెనకరంగా మారబోతూ ఉన్నావు. ఆమేన్. ఇప్పటి వరకు నీ జీవితంలో చీకటిని చూసావేమో, ఇక నుంచి ఆ చీకటినంతా దేవుడు తొలగించి వెలుగ్గా మార్చబోతూ ఉన్నాడు ప్రభు. నీ చెంతన అనేక మంది చేరే విధంగా, నీ సహాయం పొందుకునే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆనాడు పేతురు కూడా నేల మీద నడిచాడు. అద్భుతాన్ని ఈరోజు మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ఏ ఏ పరిస్థితులను నీవు దాటేవో అవి నీవే అనేక మందికి సాక్ష్యంగా చెప్పబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.